యువత యొక్క భవిష్యత్తును కాల రాస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తీరుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు యువత విద్యార్థులు మోసపోయినటువంటి దగాపడ్డ అన్యాయానికి గురైనటువంటి విద్యార్థుల పక్షాన యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం, ఈ ర్యాలీని కూడా పెద్ద ఎత్తున పోలీసులతో అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి కొన్ని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు చాలా బిజీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలనను ఏ విధంగా అమలు చేయాలా, ఏ విధంగా అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టాలో చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ మంత్రి నారా లోకేష్ గారికి గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు ఎన్నికలకు ముందర ఈ రాష్ట్రంలో ఒక పాదయాత్ర చేసినారు. ఆ పాదయాత్రకు ఏం పేరు పెట్టారో మీకు గుర్తుంది అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు పెట్టినటువంటి పేరు యువగలం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువగల పేరుతో రాష్ట్రమంతా తిరిగి బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఫీజు రింబర్స్మెంట్ ని ఇంకా పెద్ద ఎత్తున అమలు చేస్తాం, లేకపోతే ప్రతి ఏడాది కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. ఈ విధంగా యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మోసపూరితమైనటువంటి హామీలతో మోసపోయినటువంటి విద్యార్థులు యువత రోడ్లెక్కితే నిక్కి మూలికి కేవలం 16,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సిని చెప్పుకొని ఆ మెగా డిఎస్సిని కూడా దగా డిఎస్సిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి. అందుకే అటువంటి మెగా డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్నో విధంగా మీరు చేసినటువంటి అక్రమాలకి మేము బుద్ధి చెప్పేటటువంటి విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యువత పక్షాన విద్యార్థుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. మీరు కేంద్రంలో రాష్ట్రంలో మేమే ఉన్నాం, మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అనేసి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు. అవును, మేము కూడా ఒప్పుకుంటున్నాం, మీది డబుల్ ఇంజిన్ సర్కారే, కేంద్రంలో ఉండేది మీరే, రాష్ట్రంలో ఉండేది మీరే అయినప్పటికీ మరి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేంద్రంలో ఏ విధంగా అయితే నీట్ పరీక్షకు సంబంధించినటువంటిది అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ జంజి యువత పోరాటానికి దిగి వచ్చి కేంద్ర ప్రభుత్వం వెంటనే వారి యొక్క ఆందోళనను వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు రాజీనామా చేస్తే మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు ఎందుకు రాజీనామా చేయకుండా, సిబిఐ ఎంక్వైరీ వేయకుండా, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడకుండా ఎందుకు ఈ విధంగా నిరుద్యోగులను లేదంటే విద్యార్థులను మోసం చేస్తున్నారనేసి అడుగుతా ఉన్నాం. అందుకే తిరగబడతా ఉన్నటువంటి ఈ విద్యార్థులు కావచ్చు యువత పక్షాన మీరు మరొక అడుగు ముందుకు వేయకముందే మీరు రాజీనామా చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అరాచకమైనటువంటి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు, పారదర్శక లేదు, బాధితుల పక్షాన అడిగితే సమాధానం చెప్పే ఓపిక లేదు. మీకున్నదంతా ఒకటే ప్రచార ఆర్భాటాలు, లేకపోతే ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కాలం గడపటం. అందుకే సూటిగా విద్యార్థుల పక్షాన యువత పక్షాన మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలతో పాటు మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అదే విధంగా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, లేదు. దాదాపు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, లేదంటే విద్యా దీవెనతో పాటు 10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నారు. అవి కూడా ఇంతవరకు మంజూరు చేయలేదు. అందుకే ఇప్పటికే కాలయాపన చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన లేదంటే యువత పక్షాన దిగి వచ్చి మీరు హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి మీ ఇల్లు ముట్టడించక ముందే మీరు యువతకు విద్యార్థులకు న్యాయం చేయాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తారు.